ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని భవానీ బొమ్మని డ్రాయింగ్ వేయించి వాటిని ప్రింట్ కొట్టించి అవన్నీ కూడా గుళ్ళో అతికిస్తూ ఉంటుంది. ఆ పోస్టర్ని అలా అతికిస్తూ ఉండగా పంతులు గారు వచ్చి ఎందుకమ్మా ఈవిడ ఫోటోని అలా అతికిస్తున్నారు అని అడగటంతో ఈవిడికి నా జీవితానికి చాలా ముఖ్యమైన సంబంధం ఉంది, ఆ విషయం తెలియాలంటే ఈవిడ ఎక్కడుందో తెలియాలి, అందుకే అతికిస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది. మరోవైపు అర్చన గుళ్ళో భవానీని కలుస్తుంది. భవానీకి నా పుట్టినరోజు కోసం ఎదురు చూస్తున్నారు, ఆ రోజున అక్షయ ఖచ్చితంగా వస్తుందని అందరూ నమ్ముతున్నారు, నా పుట్టినరోజు కల్లా అమ్మా నాన్ని కలుస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక భవానీ మాత్రం నువ్వు ఈ రూపంలో నీ పుట్టినరోజు వరకు మాత్రమే ఉండగలవు, నీ పుట్టినరోజు అయిన మరుక్షణమే నీ పాత రూపం నీకు వచ్చేస్తుంది, నీ రూపం మారిపోతుంది అని అమ్మవారు చెప్పడంతో అర్చన షాక్ అవుతూ ఉంటుంది. అంతలో అవని కూడా అటువైపుగా వచ్చి భవానీని చూసి షాక్ అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. భవానీ అర్చన కూడా అవనిని చూసి షాక్ అవుతూ ఉంటారు. మరి అవని నిజంగానే అమ్మవారిని చూస్తుందా, అమ్మవారిని అక్షయ గురించి ప్రశ్నిస్తుందా, ఏం సమాధానం చెప్తారు? నిజంగానే పుట్టినరోజుకి అక్షయ రూపం మారి ఈలోపు అవని శ్రీకర్ కలిసిపోయి కథ సుఖాంతం కాబోతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.